హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదా, అందరికంటే బేబీస్ ఎక్కువ ఇరిటేట్ అయిపోతూ ఉంటారు ఈ సమ్మర్లో. సో వాళ్ళకి బెస్ట్ క్లాతింగ్ అయితే కావాలి. అందుకనే ఈరోజు బేబీస్కి కంఫర్టబుల్గా ఉంటే క్లాత్ తెచ్చాను. మనం ఎప్పుడైనా ఫస్ట్ బేబీ కంఫర్ట్ చూస్తాము, తర్వాత లుక్ చూస్తాం కదా. అందుకే రెండు కలిపి డ్రెస్ చేసేస్తే బాగుంటుంది కదా. సో ఫస్ట్ వచ్చేసి ఒక టీ షర్ట్ అండ్ షార్ట్తో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు బటర్ఫ్లై డిజైన్ అయితే అమ్మాయిల డ్రెస్లకు చాలా ట్రెండ్ అయిపోయింది. సో ఆ బటర్ఫ్లై డిజైన్ బేబీ షర్ట్స్కి వస్తే ఇలా ఉంటుంది చూడండి. ఇది టీ షర్ట్, ఇక్కడ ఒక బటర్ఫ్లై ఇచ్చాడు, ఇక్కడ ఒక బటర్ఫ్లై ఇచ్చాడు, ఇక్కడ బటర్ఫ్లై అని వచ్చింది. ఇది చాలా సాఫ్ట్గా ఉంది, ఇది కాటన్ క్లాత్ అనమాట. ప్లస్ మీకు చెప్పాలి, ఇదంతా బడ్జెట్లో వచ్చే క్లాతింగే. ఇది అయితే ఈ టీ షర్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బేబీస్కి వేస్తే. సో దీనికి షార్ట్ వచ్చేసింది అనమాట. ఇదిగోండి, షార్ట్ కూడా ఇలా బటర్ఫ్లైస్ ఇచ్చాడు. ఇది బ్లాక్ కలర్ సెట్, ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బేబీస్కి. సో ఈ ఎలాస్టిక్ ఏదన్నా మీకు టైట్గా ఉంటుంది అనిపిస్తే మీరు ఇక్కడ స్టిచ్ ఉంటుంది అనమాట, అది తీసేసి ఎలాస్టిక్ తీసేసి మీరు కావాలంటే టైస్ ఏమైనా పెట్టుకోవచ్చు, లేదా వేరే ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు లూజ్ చేసి. చూడండి సాగుతుంది. అండ్ ఇది కూడా సాగుతుంది అనమాట. దీనివల్ల కంఫర్టబుల్గా ఉంటుంది, కాటన్ కాబట్టి గుచ్చుకోదు వాళ్ళకి ఎక్కువ. ఇది అనమాట సెట్. చూడండి ఎంత బాగుందో. ఇది బేబీస్కి వేస్తే వాళ్ళు క్యూట్గా ఉంటారు కాబట్టి బ్లాక్ కలర్లో చాలా లుక్ వస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ డ్రెస్ చూసేద్దాము. ఇది వచ్చేసి కాటన్ పాలిస్టర్ అనమాట, లవ్ సింబల్స్తో వచ్చింది. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ఫుల్ గౌన్ వచ్చిందనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ స్ట్రాప్లా ఇచ్చాడు, ఇచ్చేసి ఇది హ్యాండ్ ఇచ్చాడు అనమాట. ఇది స్లీవ్లెస్లా ఉండదు కానీ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా వచ్చింది హ్యాండ్ డిజైన్, 2 సైడ్స్. అండ్ నెక్ వచ్చేసి ఇలా ఇచ్చేసాడు. సో ఇది కాటన్ పాలిస్టర్ కాబట్టి ఇది ఫస్ట్ వాష్ చేయాలి బేబీస్ డ్రెస్సెస్ ఏదైనా ముందు వేసే ముందు. లేదు అంటే ఇన్ఫెక్షన్స్ అవుతాయి స్కిన్కి. అందరి స్కిన్స్కి అన్ని క్లాత్స్ పడవు. సో ఇది ప్యాకింగ్లో వస్తుంది కాబట్టి బేబీస్కి ఎప్పుడైనా వాష్ చేసి వేయడం మంచిది. ఇది చూడడానికి ఇలా ఉంది, సాఫ్ట్గానే ఉంది క్లాత్ అయితే. ఇంకా వాష్ చేస్తే ఇంకా సాఫ్ట్ అవుతుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇక్కడ షార్ట్ కూడా ఇచ్చేసాడు అనమాట మ్యాచింగ్. ఇది బయటికి కూడా వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది, బేబీస్కి కంఫర్టబుల్గా కూడా ఉంటారు. అండ్ ఈ లవ్ సింబల్స్ వచ్చేసి ఇప్పుడు డ్రెస్సెస్ కూడా వస్తున్నాయి ఉమెన్కి. సో మదర్స్ వచ్చేసి మ్యాచింగ్ కూడా తీసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇదన్నమాట. మీకు ఇమేజెస్ చూపిస్తాను, ఇక్కడ కాస్ట్లు కూడా చూసేయండి, వెంటనే బై చేసేయచ్చు. ఇప్పుడు మనం థర్డ్ డ్రెస్ చూసేద్దాము. ఇది క్రేప్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది చాలా రేర్ కలరు, ఇప్పుడు చాలామంది యూస్ చేస్తున్నారు ఈ కలర్ని. మీరు చూస్తే చాలామంది లెహంగాస్ కానీ, ఫ్రాక్స్ కానీ, గౌన్స్ కానీ ఎక్కువ ఈ కలర్లోనే వస్తున్నాయి. ఇది క్రేప్ కాబట్టి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, మెత్తగా. చూడండి ఇక్కడ ఫ్లవర్ ఇచ్చాడు, ఇటు సైడ్ వన్ షోల్డర్ అనమాట. ఇది స్ట్రాప్స్ ఇచ్చేసాడు, ఇక్కడ ఫ్లవర్ ఇచ్చాడు, టై చేసుకోవడానికి బొందులు కూడా ఇచ్చాడు. చాలా సాఫ్ట్గా ఉంది, ఇది చాలా బ్రీతబుల్గా ఉంటుంది క్లాత్ కూడా. చూడే ఎంత బాగుందో. ఇలా వస్తుంది వేసుకుంటే, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. లుక్ అయితే చాలా బాగుంది ఇది. ఇప్పుడు మన ఫోర్త్ డ్రెస్ చూసేద్దాం. ఇది కూడా క్రేపే అనమాట. చూడండి ఇది నార్మల్ గౌను కానీ చూడటానికి క్రాప్ టాప్లా ఉంటుంది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. ఇది బ్లాక్ ఇచ్చాడు, ఇది పింక్ ఇచ్చాడు. నేను చాలాసార్లు చూసాను కానీ ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. చూడండి ఇక్కడ స్ప్లిట్ ఇచ్చాడు అనమాట, మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసాడు. ఇది ఓపెన్ అవ్వదు, జస్ట్ అదొక మోడల్లా ఇచ్చేసాడు అంతే. ఇక్కడ ఒక ఫ్లవర్ ఇచ్చాడు, దీనివల్ల ఈ స్కర్ట్ బాగుంది. ఇక్కడ మ్యావ్ అని రాశాడు అనమాట, లవ్ మీ రైట్ మ్యావ్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఇట్లా డిజైన్ ఇచ్చాడు. ఇలా ప్లీట్స్లా పెట్టడం వల్ల లూజ్గా ఉంటుంది, సో చెయ్యి కూడా టైట్ అవ్వదు అనమాట. ఇట్లా ఫ్లవర్లా వచ్చింది ఇది హ్యాండ్స్. వెనకాల జిప్ ఇచ్చాడు, సో వేసుకొని తీసుకోవడానికి. ఇది అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, ప్లస్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ డ్రెస్. ఇప్పుడు వచ్చేసి మన ఫిఫ్త్ డ్రెస్ చూసేద్దాము. ఇది గౌన్ అనమాట. చూడండి ఇది సిల్క్ క్లాత్తో చేశారనమాట, లోపల లైనింగ్ వచ్చేసి సాఫ్ట్దే వేశారు. చూడండి
ఇక్కడ స్ట్రాప్స్ ఇచ్చేసాడు. అండ్ ఇది షోల్డర్కి వచ్చిందనమాట ఎలాస్టిక్. ఇక్కడ చూడండి స్టమక్ కూడా ఎలాస్టిక్ ఇచ్చేసాడు జారిపోకుండా, చూసారు కదా. అండ్ కింద చూడండి డిజైన్లా ఇచ్చాడు. ఇది చూడండి, ఇదొక లేయరు, ఇదొక లేయరు. ఈ లేయర్ వచ్చేసి ఇలా క్రాస్గా వచ్చిందనమాట, కిందేమో నార్మల్గా వచ్చింది. చూడండి ఇదొక డిజైన్లా ఇచ్చాడు. సో ఇది చూడడానికి అయితే బాగుంది. ఇది నాకు 78కి వచ్చినట్టుంది. నేను చూసాను అనమాట, 78కి నిజంగానే ఇట్లా వస్తుందా చూద్దాము అన్నట్టు పెట్టాను. మరీ అంత బాగుండా అయితే లేదు. ఓకే, బాగానే ఉంది చూడటానికి. ఇంత డిజైన్, ఇంత కుట్టి క్లాత్, ఇదంతా 78 కంటే నిజంగా చాలా బెస్ట్ ఇది. ఇప్పుడు మన 6th ఆర్డర్ చూసేద్దాం. ఇది టీషర్ట్స్ అనమాట. 2 టీషర్ట్స్ వచ్చాయి. ఫస్ట్ బ్లాక్ వన్. సో ఇది కూడా ఫస్ట్ బటర్ఫ్లైస్ చూసాం కదా, సేమ్ అట్లాగే బటర్ఫ్లైస్ ఇచ్చేసాడు, క్రాస్గా ఇచ్చాడు డిజైన్ లాగా. ఇక్కడ మోడల్గా ఇలా బొందులు ఇచ్చేసాడు అనమాట టై చేసుకోవడానికి. ఇది ఒక మోడల్. ఎప్పుడు రొటీన్గా టీషర్ట్లు వేస్తాం, కొంచెం మోడల్గా ఉండటానికి ఇది. సో సెకండ్ వన్ వచ్చేసి బేబీ పింక్ కలర్. ఇందులో మీకు కావాలి అంటే ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి టీషర్ట్స్ తీసుకోవడానికి. నేనైతే ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. దీని మీద బ్లాక్ ప్రింట్ ఇచ్చాడు అండ్ ఈ బొందులు వచ్చేసాయి అనమాట. ఇది వచ్చేసి బనియన్ క్లాత్ అనుకుంటా. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, పట్టుకుంటుంటే ఇది సూపర్ కంఫర్టబుల్గా ఉంటుంది బేబీస్కి అయితే. ఇప్పుడు వచ్చేసి మన 7th డ్రెస్ చూసేద్దాం. ఇది క్రాప్ టాప్ అనమాట. ఇది టాప్ మినీ అని ఇచ్చాడు, దీని మీద రెడ్ కలర్. సో రెడ్ కలర్, బ్లాక్ కలర్ ఇలాంటివి బేబీస్కి చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి స్కర్ట్ అనమాట. ఇలా బొందులు ఇచ్చేసాడు, స్ట్రాప్స్ ఇచ్చాడు అనమాట ఇక్కడ చూడండి. సో మీరు చూస్తే కొంచెం అది నా టాప్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ రెడ్ లైన్స్ వచ్చాయి అంతే, మ్యాక్సిమం మ్యాచ్ అయిపోతుంది. ఈ 2 మామ్ డాటర్ కాంబినేషన్లో కూడా వేసుకోవచ్చు. ఇవి 2 చూపిస్తాను మీకు ఇది ఎలా ఉంటుందో వేస్తే. సో ఇలా వేసుకోవచ్చు, కాంబినేషన్ లాగా ఇలా వేసుకోవచ్చు, లేదా ఇది ఓన్లీ ఇలా కూడా వేయచ్చు, ఒక మోడల్లా ఉంటుంది. సో ఇది అయితే సాఫ్ట్గానే ఉంది క్లాత్, బరకగా అయితే లేదు. 2 సాఫ్ట్గానే ఉన్నాయి, కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. అండ్ ఇవి స్ట్రెచబుల్ అనమాట, స్ట్రెచ్ అవుతున్నాయి చూడండి. ఇది ఎక్కువ స్ట్రెచ్ అవ్వట్లేదు టీషర్ట్. సో ఈ స్కర్ట్ అయితే బాగా స్ట్రెచ్ అవుతుంది, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ సమ్మర్లో. ప్లస్ చూడటానికి కొంచెం స్టైలిష్గా కూడా కనిపిస్తారు అన్నమాట పిల్లలు ఇలాంటివి వేస్తే. సో నేను చూపించినవన్నీ కూడా మ్యాక్సిమం అలాగే ఉన్నాయి, కొంచెం స్టైలిష్ లుక్ వచ్చేసి కంఫర్టబుల్గా ఉంటారు. ఇప్పుడు మన లాస్ట్ అవుట్ఫిట్ చూసేద్దాం. ఇది అనమాట 2 టీషర్ట్స్ వచ్చే కాంబినేషన్లో. ఇది చూడండి, ఇది నార్మల్ టీషర్ట్, ఇది హ్యాండ్ బ్యాగ్లో వచ్చింది. ఇక్కడ ఒక క్యాట్ సింబల్ ఇచ్చాడు, ఇక్కడ అమ్మాస్ బేబీ అని. చాలా సాఫ్ట్గా ఉంది, ఇది కూడా కంఫర్టబుల్గా. అండ్ ఇందులోని ఇంకొక కలర్ కాంబినేషన్ బేబీ పింక్ ఇచ్చాడు. సో బేబీ పింక్ అనమాట. నార్మల్ ఇక్కడ ఒక క్యాట్ సింబల్లో వేసేసాడు అనమాట డ్రెస్. సో ఇవి లాంగ్ టీషర్ట్స్ బేబీస్కి. సో వీటితో ఈరోజు వీడియో కంప్లీట్ అయిపోయింది. లింక్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే బై చేసేయండి. సో ఈ అవుట్ఫిట్స్ అన్నీ చాలా అంటే చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉన్నాయి. సమ్మర్కి అయితే ఇవి బెస్ట్ అవుట్ఫిట్స్ అని చెప్తాను నేను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.